చంద్రబాబు వివిధ రంగాల్లో ఉన్న ఆయన మద్దతుదారులు వైసీపీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని ప్రకటనల మీద ప్రకటనలు చేసేవారు. అలా ప్రకటన చేసేవారిలో అపర మేధావులు చాలామంది ఉండేవారు. మరి చంద్రబాబు ప్రకటించిన 6 గ్యారంటీల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కాదా అన్న ప్రశ్నకు వారి వద్ద నుంచి ఎటువంటి సమాధానం లేదు. మౌనమే నీ భాష ఓమోగ మనసు అన్నట్టు ఉండేవారు. ఆ సంగతి అలా ఉంచితే అంతకంటే ప్రమాదకరమైన ధోరణి పోలింగ్ సమయంలోనూ పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తలెత్తింది. ఫలితాలు ప్రకటించిన తరువాత కూడా అది కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మూకలు హింసాకాండకు తెరతీశాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఒరబడి. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ప్రశాంత సాగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ హింసాయుత వాతావరణం ఆలోచన పరులను ఆందోళన గురిచేస్తున్నది. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలోనే హింసాత్మక ధోరణి పెట్టరేగిపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రచార సమయంలో దాడి జరిగింది. అది ఆకతాయిల పనిగా టీడీపీ పెద్దవులు మేధావులు తేల్చేశారు. జగన్ నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు అని స్వయంగా చంద్రబాబు అనటాన్ని ఎవరు మర్చిపోలేరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణంరాజు స్వయంగా హింసను ప్రేరేపించారు. ఎవరురా మనకు అడ్డు అంటూ సవాళ్లు విసిరారు. అంగళ్లలో ప్రజలను బాబు రెచ్చగొట్టారు. పోలీసు వాహనాన్ని తగలబెట్టారు. కోర్టుల్లోంచి స్టేలు తెచ్చుకున్నారు. వంగవీటి మోహనరంగ హత్య తర్వాత జరిగిన హింసాకాండ, మారణహోమం, హత్యాకాండ ఈ తరం వారికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అదే ధోరణి పోలింగ్ సమయంలోనూ పోలింగ్ తరువాత ఫలితాలు వచ్చిన తరువాత కూడా కొనసాగడం చాలా జుగుప్సాకరంగా ఉంది. గడచిన 5 ఏళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టిన వారు పోలింగ్ రోజు సాయంత్రం మరునాడు మళ్ళీ కౌంటింగ్ రోజు నుంచి గత కొన్ని రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరు పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా చెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలా చోట్ల ఇవి కొనసాగాయి. మళ్ళీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి 4 రోజులుగా యథేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి దాడులు జరిగాయి. పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది. 144 సెక్షన్తో గ్రామాల్లో సఫర్ అవుతున్న ప్రజలను తమ ఓటర్లను కలవటానికి వైసీపీ నాయకులకు అనుమతించటం లేదు. విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా వైఎస్ఆర్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండి ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు నాయుడు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. గత 2 ఏళ్లుగా లోకేష్ ఒక రెడ్ బుక్ సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. వారు తాను రెడ్ బుక్లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారులకు వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ హోర్డింగ్లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధికార యంత్రాంగాన్ని, ప్రజలను, వైసీపీ నాయకులను, కార్యకర్తలను టెర్రరైజ్ చేసి భయోత్పాతానికి గురి చేసి మౌనంగా ఉండేలా చేయటమే, నిశ్చేష్టులుగా చేయటమే వారి వ్యూహంలో భాగమని చెప్పవచ్చు. ఈ సందేశం గూండా తండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారిని చాలా చోట్ల జన సైనికులు కూడా తోడయ్యారు. అంటే యాజిటేషన్ అవుట్సోర్స్ చేశారని మనం ఎప్పుడు చెప్పుకునేవాళ్ళం. జనసేనకు అవుట్సోర్స్ చేశాడు చంద్రబాబు చాలా తెలివిగా. టీడీపీ వారికి చాలా చోట్ల జన సైనికులు తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించి తమ వృత్తి ధర్మాన్ని వదిలేశారు. కొన్ని చోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన వీడియోలో ఇటువంటి దృశ్యాలెన్నో మనకు కలవరం కల్పిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబెట్టారు. వీసీలు రిజిస్ట్రార్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలు కూడా మార్చాలనే కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తున్నది. అనంతపురం ఎస్కేవి యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించాలని తీర్మానం చేసి తొలగించినట్లుగా తెలుస్తున్నది. ఇది చాలా అసహజమైన, అన్యాయమైన వైఖరి. అది ఎవరు తీసుకున్నా అది కొంచెం ఆందోళన కలిగించేది. అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చలేదా అని ఒక ప్రశ్న లేవదీయవచ్చు. కానీ దానికి ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత
రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండటం సమంజసమని ప్రభుత్వం భావించింది. మీరు కూడా అధికారంలోకి వచ్చాక మీరు కూడా ఎస్కే యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండకూడదని నిర్ణయిస్తే, లేదా పేర్లు మార్చాలని నిర్ణయిస్తే అది సబబుగా ఉంటుంది. అంతేగాని రౌడీ మూకలను వీధుల్లోకి వదిలి విద్యా సంస్థల మీద వదిలి ఇలా వ్యవహరించడం ఏమాత్రం సబబుగా లేదు. అంటే ఈ హింసాకాండకు కౌంటర్ హింసాకాండ, కొల్లెటరల్ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని వైసీపీ నాయకులు, జనసేన నాయకులు, దీన్ని ప్రేరేపిస్తున్న చీకటి శక్తులు గుర్తించాల్సి ఉంది. భయాన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. 4 రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు, నిజానిజాలు తవ్వి తీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు ఖచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనది అయినా సరే ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది, అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే అది కొత్త ప్రభుత్వం ప్రజల మన్నను పొందుతుంది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేకే సర్వే సంస్థ ఈ ఎన్నికల్లో కూటమి అసాధారణ విజయం సాధిస్తుందని చెప్పిన మాట నిజమే, ఆ మాట నిజం కూడా అయింది. కానీ కోర్ ఓటింగ్ స్ట్రెంగ్త్ వైసీపీకి ఉన్నంతగా ఏ ఇతర పార్టీకి లేదని, ఈ కోర్ స్ట్రెంగ్త్ ఆధారంగా వైసీపీ మళ్ళీ రబ్బర్ బంతిలా పైకి లేస్తుందని, కందుకము ఓలె సుజనుడు అని మనకి ఉంది కదా మహాభారతంలో, అలాంటి పరిస్థితి వస్తుందని మనం గుర్తుంచుకోవటం అందరికీ మంచిది, సమాజానికి మంచిది. ఆంధ్రప్రదేశ్ను నిజంగా శ్రీలంక లాగా చేసేవాళ్ళు, లేదా ఎల్టీటీ వారికి వీళ్ళకి ప్రభుత్వానికి మధ్య తగువుల్లో, అలాగే సింహళీయులకు తమిళులకు జరిగిన విధ్వంసకాండ మాదిరిగా అటువంటి విధ్వంసకాండ వాతావరణాన్ని సృష్టిస్తున్నది ఎవరు? మేధావులు మౌనముద్ర వహించడం దేనికి సంకేతం? ఎవరికి వారే ఆలోచించుకోవాలి.